కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపన సృష్టించినటువంటి పార్టీగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రొటెస్ట్ ఏదైతే స్టార్ట్ అయిందో దాన్ని నీట్ ప్రొటెస్ట్ లాగా కాకుండా దాన్ని పక్కదో పట్టిస్తున్నారు. దీంట్లో ఎంతసేపు గవర్నమెంట్ని దించాలనే కాన్సెప్ట్తోనే వీళ్ళు స్ట్రాంగ్గా బయటకు వెళ్తున్నారు తప్ప ఖచ్చితంగా విద్యార్థులకి న్యాయం జరగాలన్న ఆలోచన మాత్రం ఏ యాంగిల్లో కనిపించట్లేదు. కొంతమంది సెలబ్రిటీస్ వచ్చినారు, లైక్ షబానా ఆజ్మీ కానీ, మన నసీరుద్దీన్ షా గారు కూడా ఒక క్లిప్ రిలీజ్ చేశారు, ప్రకాష్ రాజ్ గారు. వీళ్ళు ఎట్లా అంటే ఎంతసేపు యాంటీ నేషనల్ కార్నర్లోనే మాట్లాడతారు తప్ప దేశాన్ని కలుపుకొని పోయే కార్నర్లో మాత్రం ఏ యాంగిల్లో కూడా ఉండదండి. ఈ కాక్రోచ్ పార్టీ చేస్తున్న ప్రొటెస్టుకు ఇండియా కూటమి కానీ భారతీయ జనతా పార్టీకో లేకుంటే ఏరే పార్టీలకో ఎలాంటి సంబంధము లేదు. వాళ్ళ డిమాండ్ని మనం గౌరవించేసి ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ ఇస్తేనే బెటరు. అనవసరంగా దాన్ని రాజకీయం చేయడమో దాన్ని హిందూయిజం మధ్యలో తీసుకురావడం అనేది టోటలీ యాక్సెప్టబుల్ కాదండి. ఈ సిచ్యువేషన్ బంగ్లాదేశ్లో జరిగినంతగా ఇక్కడ జరగొద్దండి. ప్రొటెస్ట్ నీట్ తప్ప మిగతా అన్నీ అవుతున్నాయి. ఆడ 10th కూడా రాసిండో రాయలేదు, ఫుల్ ఫామ్ కూడా తెలియదు, నీట్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు. వాడు వచ్చి ప్రొటెస్ట్ చేస్తుండు, దేని చేస్తుండు కుట్ర అంతే. గేమ్ ప్లాన్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకోటి కాంగ్రెస్, వీళ్ళందరూ కలిసి ఉన్నారు. వీళ్ళందరూ నాకు తెలిసి అయితే ఈ కేజ్రీవాల్ కూడా ఐఏఎస్ ఉండి కూడా నాకు విచిత్రం అనిపిస్తుంది. ఈయన లాంటి మనుషులు ఎక్కడ దేశంని నాశనం చేయడం. షబానా ఆజ్మీ ఎందుకు వచ్చింది, ప్రకాష్ రాజ్ ఎందుకు వచ్చిండు వానికి? అసలు నాకు తెలిసి అయితే ఆ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాడిని బ్యాన్ చేయాలి, ప్రకాష్ రాజ్. హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు. నేను మీ అనిల్. కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపన సృష్టించినటువంటి పార్టీగా మనం చెప్పుకోవచ్చు. సిజేపీ పార్టీ పెట్టినటువంటి అనతి కాలంలోనే కోట్లాది మంది అభిమానులు వాళ్ళని ఫాలో కావడం జరిగింది. దాంతోపాటుగా ఇతర రాజకీయాల పార్టీలు కూడా అన్నీ కూడా ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్న చేసిందని కూడా మనం చెప్పుకోవాలి. అయితే సిజేపీ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా విద్యార్థులకు భరోసాగా అంటే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ పైన వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రొటెస్ట్కి మద్దతుగా ఇప్పటికే ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీతో పాటు ఇటు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, అటు నటుడు ప్రకాష్ రాజ్ కావచ్చు, చాలామంది పార్టీలన్నీ కూడా ఇటు సిజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అక్కడ దేశంలోని ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు కావచ్చు, యువకులు అందరూ కూడా ఉత్సాహంతో వాళ్ళు అక్కడ ఢిల్లీకి వెళ్ళి సిజేపీకి ప్రొటెస్ట్కి అక్కడ మద్దతు తెలుపుతా ఉన్నారు. దాంతోపాటుగా అటు ఇండి కూటమి కూడా సపోర్ట్ చేస్తూ ఉంది, ఇటు ఎన్డీఏ కూటమి ఇటు బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉంది. సో దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. సిజేపీ చేసేటువంటి ప్రొటెస్ట్లో నిజాయితీ లేదని చెప్పేసి ఇటు బీజేపీ కానీ ఇటు హిందూ సంఘాలు కానీ ఆరోపిస్తున్నాయి. సో ఇప్పటికే మోడీ దీనిపైన 2 సార్లు స్పందించారు. మొన్న అర్ధరాత్రి 12 గంటలకు దీనిపైన ఒక వీడియో రిలీజ్ కూడా చేయడం జరిగింది. సో ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వారిని గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అక్కడ మోడీ చెప్పినప్పటికీ కూడా అల్టిమేట్గా సిజేపీ డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్ అయితే పెట్టింది. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఈ ప్రొటెస్ట్ ఇంతటితో ఆగదు, జాతీయ స్థాయిలో ఈ తీవ్రతను మరింత స్థాయిలో ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పేసి అటు సిజేపీ అయితే చెప్తా ఉంది. సిజేపీకి ఇందాక నేను చెప్పినట్టుగా ఇండి కూటమి సపోర్ట్ చేస్తూ ఉంది, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తామని చెప్పేసి ఇటు బీజేపీ అదేవిధంగా మరికొన్ని ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీని కూడా చెప్తా ఉన్నాయి. సో సిజేపీ చేస్తున్నటువంటి ప్రొటెస్ట్లో నిజాయితీ ఉందా, లేదంటే నిజంగానే దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుందా, సిజేపీ పార్టీకి వెనకాల రాజకీయ కుట్ర ఉందా, వీళ్ళకి వెనకాల ఫండ్స్ కూడా వస్తున్నాయా, దీనిపైన మన హైదరాబాద్ పబ్లిక్ ఏమంటారో వాళ్ళ అభిప్రాయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సిజేపీ చేస్తున్న ప్రొటెస్ట్ పైన మన హైదరాబాద్ పబ్లిక్ ఏమంటారో వారి మాటలు విందాం. బ్రదర్ నమస్తే, మీ పేరు? నమస్తే సార్, నా పేరు రాజేష్ అండి. ఏం చేస్తారు మీరు? నేను అరోమా కంపెనీలో వర్క్ చేస్తానండి. ప్రస్తుతం సిజేపీ చేస్తున్న ప్రొటెస్ట్ అవుతుందో అది దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఒక సంచలనం రేపిందని చెప్పుకోవాలి. సో ఈ సిజేపీ చేస్తున్నటువంటి నిరసనలో నిజాయితీ ఉందా, న్యాయం ఉందా, దీని వెనకాల రాజకీయ కుట్ర జరుగుతుందని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? సిజేపీ చేస్తున్న ప్రొటెస్ట్ కరెక్టా? దానికి ఇండి కూటమి కూడా అంటే ఏదైతే ఇండి కూటమి ఉందో ఆ కాంగ్రెస్ కావచ్చు ఇతర పార్టీలన్నీ కూడా సిజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, ఇటు ఎన్డీఏ కూటమి బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఈ విషయంలో. సో మీరు ఇందులో ఏం చెప్తారు? సిజేపీ చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందా, నిజాయితీ ఉందా, వెనకాల రాజకీయ కుట్ర ఉందని చెప్పేసి మీరు నమ్ముతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిజేపీ పార్టీ ఏదైతే ప్రొటెస్ట్ చేస్తుందో దాని వెనకాల న్యాయం అన్యాయం విషయం పక్కన పెడితే ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసినారో వాళ్ళు ఆల్రెడీ రిజల్ట్ వచ్చినాయి, వాళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. జెన్యూన్ ఉన్న వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళ సెలబ్రేషన్ వాళ్ళు అవుతుంది. ఈ ప్రొటెస్ట్ ఏదైతే స్టార్ట్ అయిందో దాన్ని నీట్ ప్రొటెస్ట్ లాగా కాకుండా దాన్ని పక్కదో పట్టిస్తున్నారు.
ఎట్లా అంటే ఒక పొలిటికల్ ఎజెండా క్రియేట్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ని డౌన్ఫాల్ చేద్దామన్న ఐడియాలజీతోని అది ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప దాంట్లో ఏ మాత్రము నిజాయితీ మాత్రం కనిపిస్తలేదు. దానికి తోడు ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా. వాళ్ళు ఏంటంటే ఒక బ్యాక్ స్టెప్ నుంచి ఒక ఫండ్స్ ఫార్వర్డ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్లో కానీ బంగ్లాదేశ్లో కానీ ఏదైతే సీన్ క్రియేట్ అయిందో అలాంటి సీన్ మన ఇండియాలో క్రియేట్ చేద్దామని బీజేపీ గవర్నమెంట్ని డౌన్ఫాల్ చేసి గవర్నమెంట్ దింపేద్దామన్న ఆలోచనతో వాళ్ళు ప్రొటెస్ట్ అనేది జరగడం జరుగుతుంది ఇప్పుడైతే. అంటే చాలామంది కూడా అంతమంది లాటరీ దెబ్బలు తిన్నారు, నిజానికి కూడా నీటిలో అన్యాయం జరిగింది, ఎంతోమంది విద్యార్థులు బలైపోయారు. మరి ఈ ప్రొటెస్ట్ని ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? దీనికి బీజేపీ రాజకీయ రంగులు పూస్తుందని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. దీన్ని మీరేమంటారు? దీనికి బీజేపీ రాజకీయ రంగులు పూస్తుందంటే బీజేపీ ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటుందని నిన్న మొన్న మన మోడీ గారు ఏదైతే లైవ్ వచ్చి వాళ్ళు క్లిప్ ఇచ్చారో దాంట్లో ఆయన కూడా ఏమన్నారు, దీనికి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్లో మనకి మెయిన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ఆయనను గద్దె దింపాలి అంటున్నారు. ఆయనను గద్దె దింపినంత మాత్రాన ఈ ప్రొటెస్ట్కి న్యాయం జరుగుతుందన్న కార్నర్ మాత్రం ఖచ్చితంగా రాంగ్ స్టెప్ అండి అది. దానికి అనుకూలంగా మీరు గవర్నమెంట్తో కూర్చొని చర్చలు జరిపి మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది కోణంలో ఆలోచించాలి తప్ప దీన్ని పొలిటికల్ దానిగా తీసుకోవడం మాత్రం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. అంటే వాస్తవానికి కూడా చాలామంది విద్యార్థులకైతే అన్యాయం జరిగిందా లేదా ఈ విషయంలో? విద్యార్థులకు అన్యాయం జరిగింది ఖచ్చితంగా. దానిపైన వాళ్ళు ఖచ్చితంగా ఒక కమిటీ వేసి యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు కూడా ప్రపోజల్ పెట్టినారు, అది జరుగుతుంది కూడా. కానీ ఇది హైలైట్ కాకుండా వీళ్ళు ఎంతసేపు గవర్నమెంట్ని డౌన్ఫాల్ చేద్దాం, వీళ్ళు మనకు మొన్న ఒక క్లిప్ రివీల్ అవుతుంది, అదేమని August 15th వరకు ఇవి కంటిన్యూ చేయాలి అనేది ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది. మనం దీన్ని కానీ దృష్టిలో చూసుకుంటే మనకి దీంట్లో ఎంతసేపు గవర్నమెంట్ని దించాలనే కాన్సెప్ట్తోనే వీళ్ళు స్ట్రాంగ్గా బయటకు వెళ్తున్నారు తప్ప ఖచ్చితంగా విద్యార్థులకి న్యాయం జరగాలన్న ఆలోచన మాత్రం ఏ యాంగిల్లో కనిపించట్లేదు. ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరైతే ఆ ప్రొటెస్ట్లో గాయపడి చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ తరఫున న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. అంటే ఈ సీజేపీ చేస్తున్న ప్రొటెస్ట్ అవుతుందో ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పేసి బీజేపీ కావచ్చు కొన్ని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో నిజం ఉందంటారా? దీంట్లో డెఫినెట్గా నిజం ఉందండి. హిందూ సంఘాలు కానీ ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఎవరైతే జనరల్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళ ఇంటెన్షన్ వరకు ఏం వెళ్ళిందంటే ఇది నీట్ ఏదైతే ప్రొటెస్ట్ జరుగుతుందో దాన్ని పక్కదో పట్టించడమే దీంట్లో కనిపిస్తుంది తప్ప జెన్యున్గా ఉన్న స్టూడెంట్స్కి న్యాయం జరుగుతుందని మాత్రం ఎవరికి ఆలోచన మాత్రం లేదు. దీనికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సెలబ్రిటీస్ వచ్చినారు లైక్ షబానా ఆజ్మీ కానీ మొన్న నషీరుద్దీన్ షా గారు కూడా ఒక క్లిప్ రిలీజ్ చేశారు, ప్రకాష్ రాజ్ గారు. వీళ్ళు ఎట్లా అంటే ఎంతసేపు యాంటీ నేషనల్ కార్నర్లోనే మాట్లాడతారు తప్ప దేశాన్ని కలుపుకొని పోయే కార్నర్లో మాత్రం ఏ యాంగిల్లో కూడా ఉండదండి వీళ్ళది. సో ప్రొటెస్ట్లో కొంచెం ఇందులో కుట్ర అయితే జరుగుతుంది వెనకాలైతే చెప్తాను. ఖచ్చితంగా దీంట్లో కుట్రపూర్వితంగానే జరుగుతుందని మా అభిప్రాయం అండి. అన్న నమస్తే, మీ పేరు? నరసింహారెడ్డి. ఏం చేస్తారన్న? బిజినెస్ చేస్తాం. ఓకే. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ ఏదైతే సీజేపీ వారికి మద్దతుగా ఇండి కూటమి ఈ వారు చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉందంటే వాస్తవానికి కూడా నీట్ పేపర్లో అన్యాయం జరిగింది, చాలామంది విద్యార్థులు కూడా బలైపోయినారు, అది వాస్తవమే. అయితే దీని వెనకాల సీజేపీ వెనకాల కొన్ని రాజకీయ కుట్రలు ఉన్నాయని చెప్పేసి ఇటు బీజేపీ ఆరోపిస్తూ ఉంది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వెనకాల నడిపిస్తూ ఉంది, కొన్ని ఫండ్స్ వస్తూ ఉన్నాయి ఫారెన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇందులో మీరు ఏం చెప్తారు? సీజేపీ పార్టీ చేస్తున్నటువంటి దాంట్లో నిజాయితీ ఉందా లేదా, మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజేపీ స్టార్ట్ చేసిందే ఏదైనా అవినీతికి వ్యతిరేకంగా స్టార్ట్ చేసిన పార్టీ. ఏదైతే యువతను తప్పుదోరి పట్టిపోతుంది, యువత ఒక పని లేకుండా తిరుగుతుంది అనే వ్యాఖ్యలపైన ఒక స్టూడెంట్స్ అంతా ఇది చేసినప్పుడు ఏదైతే స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుందో ఈ కాక్రోచ్ పార్టీ చేస్తున్న ప్రొటెస్టుకు ఇండియా కూటమి కానీ భారతీయ జనతా పార్టీకో లేకుంటే ఏరే పార్టీలకో ఎలాంటి సంబంధము లేదు. ఇండియా కూటమికి ఒకవేళ ఏదన్నా ఉంది అనేటట్లయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంది, బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎన్ఎస్యూ స్టూడెంట్స్ ఉన్నాయి, అవన్నీ చల్లగా ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు. ఇప్పుడు మామూలుగా వాళ్ళ స్టూడెంట్స్ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు తప్ప కాక్రోచ్ పార్టీకి ఇండియా పార్టీకి అది ఎక్కడో చచ్చిపోయింది, అది ఎక్కడ ఇండియా పార్టీ ఉంది, ఇప్పుడు ఏం లేదు. దాంట్లో స్టూడెంట్స్ నిజాయితీగానే ఉద్యమం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు సపోర్టుగా కొంతమంది వస్తూ ఉండొచ్చు, ఎవరైనా చేస్తూ ఉండొచ్చు. వాళ్ళైతే కాక్రోచ్ పార్టీ అయితే ఏదైతే వాళ్ళు అడిగే డిమాండ్స్ అయితే నిజాయితీగా ఉందని నాకు
హిందూ ధర్మం పైన వ్యతిరేకంగా చేయడమే ఈ సీజేపీ యొక్క సిద్ధాంతం అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఫస్ట్ సీజేపీ సిద్ధాంతం ఏదైతే ఫస్ట్ మోడీని రాజీనామా చేయమంటారు కదా. ధర్మేంద్ర ప్రధాన్ మా ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తుంటే తర్వాత ఏదైనా ధర్మేంద్ర ప్రధాన్ కాకుండా మోడీనో లేకుంటే అమిత్ షానో ఇంకొకరు రాజీనామా చేయమని అడిగితే వాళ్ళు కరెక్టే. వీళ్ళ ఉద్దేశం వేరు, నీటి కోసం కాదు, లేకపోతే వీళ్ళు న్యాయం కోసం కాదు, స్టూడెంట్స్ హక్కుల కోసం కాదు అనేది అనిపిస్తుంది. వాళ్ళు అడిగిన ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేపిమని అడిగి ప్రొటెస్ట్ చేశారు. దాని మీదనే వాళ్ళు అది అయిపోతే నెక్స్ట్ ఏదన్నా జరిగినప్పుడు కావాలంటే దానిపైన ఏదన్నా మనం మాట్లాడగలగచ్చు. కానీ ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ అయితే ఈ స్టూడెంట్స్ కాక్రోజ్ పార్టీనా, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఏది కాకుండా స్టూడెంట్స్ కోసం చేసే న్యాయం వాళ్ళు మామూలుగానే ఫస్ట్ నీటు లీక్ అయిందంట అన్నప్పుడే వాళ్ళు చేయలేదు కదా. ఫస్ట్ ఒక పిల్లోడు చనిపోయాడు, 2 చనిపోయారు, 3 చనిపోయారు, 26 మంది 30 మంది పిల్లలు చనిపోయిన తర్వాత కూడా గవర్నమెంట్ ఏం చేయలేదు కదా. అది మేము రీఎగ్జామ్ పెడతానమంటారు. అది ఎక్కడైనా రీఎగ్జామ్ పెట్టినే చేతులు దులుపుకోలేరు కదా. అంటే ఎప్పుడో ఒకసారి ఇప్పుడు తెలంగాణ ఇక్కడ వచ్చింది, కొన్ని వందల మంది చనిపోయారు. ఆ ఉద్యమానికి కూడా ఎంతో నిందలు వేశారు, ఎన్నెన్నో నిందలు. కేసీఆర్కు డబ్బులు ఇచ్చారన్నారు, నాకు డబ్బులు నీకు డబ్బులు మీడియా అనుకున్న ఎన్ని అన్నా కానీ కూడా లాస్ట్కి ఏమో అంతిమంగా సాధించినారు. ఉద్యమం అనేదాన్ని మనమైతే ఎప్పుడు తప్పులు పడ్డాము ఉద్యమాన్ని. అంటే అక్కడ కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది హిందూ సంఘాలు ఏమంటున్నాయంటే చాలామంది విద్యార్థులు అక్కడ వచ్చిందేమో 10% మంది విద్యార్థులే, మిగతా 90% మంది విద్యార్థులు కూడా కేవలం వచ్చింది రీల్స్ కోసం వస్తున్నారు తప్పితే అక్కడ పోయి ఆ ఉద్యమం కోసం సీజేపీ పార్టీ కోసం సపోర్ట్ చేద్దాం అనేది కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడైనా విద్యార్థులు అక్కడ జరుగుతున్న ఉద్యమానికి చిన్న ఇన్సిడెంట్ కూడా పొరపాటు ఎక్కడ జరగలే. ఏదైనా ఒకవేళ సంఘ విద్రోహ శక్తులో లేకపోతే ఇంకొకరు అక్కడ ఎంటర్ అయితే ఎన్నో ధర్నాలు లేకుంటే అరాచకాలన్నీ జరిగేటివి. సింపుల్గా మామూలుగానే వాళ్ళు ఏదో ధర్నా చౌకులో కూర్చొని ప్రొటెక్ట్ చేస్తున్నారు తప్ప ఎక్కడ నాకైతే అనిపించట్లేదు. అంతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విద్యార్థులే, చాలా మంది కూడా ఎవరు కూడా విద్యార్థులు ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు, విద్యార్థుల ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. అంటే అయితే వీళ్ళందరికీ కూడా ఈ స్ట్రైక్ చేయడానికి కావచ్చు, ఈ నిరసన చేయడానికి కొన్ని లక్షలు వస్తున్నాయి ఫండ్స్. ఇంతమంది చికెన్ బర్గర్ ఎక్కడ వస్తున్నాయి, ఇంతమందికి బిర్యానీలు ఎక్కడ వస్తున్నాయి, ఇన్ని వేల మందికి అని చెప్పి చెప్తాను. అంటే వెనకాల ఏదో ఒక ఫండ్స్ అయితే వస్తున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బర్గర్లు అంటే మామూలుగా ఏది దొరికితే ఇప్పుడు పోతా ఉన్నాము. ఇక్కడ టీ దొరికితే టీ తింటాము, టీ లేదంటే కాఫీ తాగుతాం, కాఫీ లేదంటే సమోసా తింటాము, ఏది ఉంటే అది తీసుకొని పోతాం కదా. సో సీజేపీ చేసిన ప్రొడక్ట్స్ అంటే కరెక్ట్ అంటారు మీరు? కరెక్టే, నిజాయితీగా చేస్తుంది. అంటే ఈ రోజు వరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అడుగుతున్నారు. రేపొద్దున ఇంకా వాళ్ళు చేసే తప్ప ఈ రోజు వరకు జరిగిన కాడికి అయితే నీటి మీదన ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కటే తీసుకున్నారు కాబట్టి దాన్ని సీజేపీ పార్టీని దానికి సపోర్ట్ చేస్తున్న మిగతా పార్టీల గురించి కాదు కానీ స్టూడెంట్స్ యూనియన్కు మేము మద్దతు ఇస్తున్నాం. ఏ యూనియన్ అయినా మిగతా పార్టీలు కూడా రాజకీయం చేద్దామని చూస్తున్నాయి, ఇందులో రాజకీయం చేయాలని చూస్తుంది కదా, చూస్తుంది. కొంత ఏదైతే చేస్తుందో ఒకవేళ అట్లా చేయాలనుకుంటే ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అక్కడ తెలంగాణలో ఇక్కడ ఉంది, ఇక్కడ ఎన్ఎస్యూఐ కానీ ఏదే కానీ నిద్రపోతా ఉంది కానీ ఎక్కడ వాళ్ళు ఏం చేస్తానేట్టు మాకేం అనిపించట్లేదు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న నిరసన అవుతుందో దానిపైన మాట్లాడదాం. చాలా మంది కామన్ పబ్లిక్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే, మీ పేరు? నమస్తే, సన్నీ నా పేరు. ఏం చేస్తారన్న? ఈవెంట్ మేనేజర్. సీజేపీ చేస్తున్న ప్రొటెస్ట్, వాస్తవానికి వాళ్ళు చేస్తున్న ప్రొటెస్ట్ అనేది న్యాయబద్ధమైంది. ఏదైతే నీటి విద్యార్థులకు అన్యాయం జరిగిందో దానిపైన చేస్తున్నారో అందులో ఎలాంటి తప్పు లేదు. అయితే దీని వెనకాల కొంతమంది కావాల్సుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు, వాళ్ళ వెనకాల రాజకీయ ప్రోద్బలంతోనే వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సీజేపీ చేస్తున్న ప్రొటెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? సో సీజేపీ చేయించిన ప్రొటెస్ట్ అయితే 100% న్యాయమే అది. కాకపోతే ఇప్పుడు మీరు అడిగిన దానిలో పొలిటికల్ పార్టీస్ హస్తం ఉందా లేదా అంటే అవునని చెప్పలేము, లేదని చెప్పలేము. కానీ ఏదో ఉద్దేశం అయితే ఉండకపోవడానికి కారణం అయితే ఉంది కంపల్సరీగా. సీజేపీ పార్టీకి ఇండి కూటమి ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇండి కూటమిలో కొంతమంది ఫండ్స్ కూడా వీళ్ళకి బయట నుండి వస్తూ ఉన్నాయి, ఫారినర్స్ నుండి. సో వెనకాల బీజేపీ పార్టీని ఆ దేశంలో మరోసారి కేంద్రంలోకి రాకుండా చేసే ప్రయత్నం అని చెప్పి చెప్తా ఉన్నారు. మీకు అనిపిస్తూ ఉన్నట్లా నిజమేనా? మీరు ఏమనుకుంటాను దీనిపైన? సేమ్ మనకైతే క్లారిటీ లేదు కానీ ఉండే ఛాన్స్ అయితే 100% ఉంది. ఎందుకంటే అంత పెద్ద ప్రొటెస్ట్ ఉన్నప్పుడు ఒక అపోజిషన్ పార్టీస్ మైలేజ్ 100% తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటుంది కూడా అట్లాంటి దానిలో. సో మేబీ అట్లాంటి ఉద్దేశం ఉండొచ్చు అని చెప్పేసి మేబీ ఛాన్స్ ఉంది దానికి. అంటే రాజకీయం
అంటే ఆ నిరసన పేరు మీద రాజకీయం తీసుకోవడం వేరు, వెనకాల ఉండి నడిపించేది వేరు. సో మీరు ఏమనుకుంటున్నారు, ఇందులో వీళ్ళు రాజకీయం చేసుకుంటున్నారు లేకపోతే వెనకాల ఉండి నడిపించేది వీళ్ళు అనుకుంటున్నారా? ఎంతో కొంత భాగం ఉండొచ్చు కానీ మొత్తం వాళ్ళు నడిపించేది అయితే కాదు. ఎందుకంటే స్వచ్ఛందంగా మనం చూసాము, కొన్ని లక్షలాది స్టూడెంట్స్ తరలి వచ్చిండ్రు, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయడానికి వచ్చిండ్రు. కాబట్టి వాళ్ళ ఎంతో కొంత భాగం ఉండొచ్చు కానీ మొత్తము ఒక కూటమి, మొత్తం ఇండియా కూటమి అది మొత్తం నడిపిస్తామని చెప్పేసి కూడా చెప్పలేమండి మనం. బట్ షూర్గా భాగం అయితే 100% ఉంది. వాళ్ళ సహకారం లేకుండా అది అంత పెద్దగా ప్రొటెస్ట్ అయితే కాకపోవచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని చెప్పేసి మరికొంతమంది ఆరోపిస్తున్నారు. ఓన్లీ రాజీనామాతో పరిష్కారం అయితే కాదండి. షూర్గా ఇప్పుడు మనం ఏం చేయాల్సిందంటే ప్రణాళికగా దానికి ముందుకెళ్ళాలి. అఫ్కోర్స్ వాళ్ళ డిమాండ్ని మనం గౌరవించేసి ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ ఇస్తేనే బెటరు. ఎందుకంటే ఒక కొత్త ప్యానెల్ వచ్చేసి ఒక కొత్త ఆలోచన వస్తే ఇట్లాంటివి జరిగిన దాన్ని మనం ఆపొచ్చండి షూర్గా ఫ్యూచర్లో. సో సిజేపీ చేసేలో న్యాయం అయితే ఉంది. అయితే చాలా మంది ఏమంటున్నారు అంటే నిరసన పేరుతో ఒక రీల్స్ చేస్తూ ఉన్నారు చాలా మంది. నినాదాలు అక్కడేమో ప్రొటెస్ట్ చేస్తుందేమో నిరసన, ఇది నీటి విద్యార్థులకు, నిరసన ఏమో హిందూ సంఘాలకు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇదేం ప్రొటెస్ట్ అని చెప్పి చాలా మంది చెప్తారు. మనం ప్రొటెస్ట్ ఇది ప్యూర్గా నీట్కి జరిగిన అన్యాయం గురించి మాట్లాడితే బాగుంటుంది. ఎక్కడైనా కానీ, అక్కడైనా కానీ, ఇక్కడైనా కానీ అనవసరంగా దాన్ని రాజకీయం చేయడమో, దాన్ని హిందూయిజంని మధ్యలో తీసుకురావడం అనేది టోటలీ యాక్సెప్టబుల్ కాదండి ఈ సిచ్యువేషన్. అంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందా? మీకేమనిపించింది ఎంటైర్గా? అంటే మీరు బంగ్లాదేశ్లో జరిగినంతగా ఇక్కడ జరగొద్దండి అఫ్కోర్స్. ఎందుకంటే ఇండియాకు ఉన్న సిచ్యువేషన్స్ వేరు, అక్కడ ఉన్న పొలిటికల్ పవర్స్ వేరు, ఇక్కడ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్స్ వేరు. అట్లాంటి ప్రొటెస్ట్ అయితే మన దగ్గర జరగొద్దు. కాకపోతే మనం కూడా మనకు సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కూడా దీన్ని ముందటి నుంచి అరికట్టడానికి వాళ్ళని పిలిచేసి సమస్యని అక్కడ తీర్చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. అనవసరంగా ఇది ఒక లాస్ట్ 1 month నుంచి 25 days నుంచి ఆయన సోనం వాంగ్చుక్ ఏదైతే స్ట్రైక్ చేశారో అది కాకుంటే బాగుండేది. చర్చలకు పిలిచేసి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని ఎప్పుడైనా గవర్నమెంట్ అపోజిషన్ అయినా కానీ ఇట్లాంటి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి ఒక ప్యానెల్ పెట్టేసి ఇమీడియట్లీ పరిష్కరించేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా ఉంటుందండి. షూర్ సిజేపీ వల్ల బీజేపీకి మైనస్ అయ్యే అవకాశం ఉందంటారా దేశంలో? షూర్ అండి, అదైతే 100% మనం చూసిందే కదా. ఇది ఇప్పుడు ఓన్లీ జంతర్ మంతర్ ఢిల్లీలోనే కాకుండా అన్ని స్టేట్స్కి ఇది ప్రొటెస్ట్ అనేది అయింది. ఇప్పుడు మనం నిన్న కూడా చూసాం, మన కూడా ప్రతి జిల్లాలో అని చెప్పి చూస్తూనే ఉన్నాము. సో అప్పుడే ఈ ప్రాబ్లం వచ్చినప్పుడే చిన్నప్పటి నుంచే చిన్నగా ఉన్నప్పటి నుంచే మనము దాన్ని అడ్రస్ చేసి ఉంటే గవర్నమెంట్ ముందుకు వచ్చేసి దీన్ని వాలంటీర్గా ఆయనకు ఏదైతే డిమాండ్ ఉందో ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించేది అది చేసుంటే, ఆయన లేకుండా కొన్ని రోజుల గురించి సస్పెండ్ చేసి పక్కన పెట్టేసి ఒక ప్యానెల్ ఒక కమిటీ వేసేసి దాన్ని దర్యాప్తు చేస్తుంటే ఇది ఇంత పెద్దగా కాకుండే. షూర్గా బీజేపీకి ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఇది అంటే ఎప్పుడు దేనికి భయపడని మోడీ కూడా అర్ధరాత్రి సైతం వీడియో పెడతా ఉన్నారు సిజేపీ పార్టీ. ఎక్కడ అంటే మోడీ కూడా భయపడ్డారంటే ఏమంటారు మీరు? భయపడ్డారా? అది అనిపిస్తుంది కదండి వీడియోలో. సో మేబీ అది మోడీ చేసే ముందు వాళ్ళ ముందే మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు 100% ఇది ముందే అడ్రస్ చేసి ఉంటే ఈ ప్రాబ్లం రాకపోవచ్చు ఏమో అని చెప్పేసి 100%. సో సిజేపీ న్యాయం అయితే ఉంది ఖచ్చితంగా. దీన్ని రాజకీయం కూడా ఉందండి, న్యాయం కూడా ఉంది, రాజకీయం కూడా ఉంది షూర్గా. సో రాజకీయం చేస్తే అంటే ఎవరు ఇండి కూటమి చేస్తా ఉంది అనుకుంటున్నారు మీరు? ఇండి కూటమికి కదా లాభం. ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ ఉన్నదే సెంట్రల్లో ఇండి కూటమి. సో ఇండియా కూటమికి 100% దీనికి లాభం వస్తుంది. సో రాజకీయం చేయకుండా ప్రొటెస్ట్ లాగా తీసుకుంటూ పోతే ప్రొటెస్ట్ లా చేస్తుంటే బాగుండేది. అందరూ కూడా మద్దతు ఇస్తారు. ఎస్, స్వచ్ఛందంగా అన్ని కోణాల నుంచి కూడా చాలా మద్దతు వచ్చింది. ఓన్లీ అది ఢిల్లీలో కాకుండా కూడా మనం చూస్తుంటే అదర్ రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో కూడా అన్ని మద్దతు పలికారు. సో అక్కడికి ఆ సబ్జెక్ట్ బేస్డ్గా ప్రొటెస్ట్ ఉంటేనే బాగుంటుంది మనకు, అక్కడ ఇక్కడ డైవర్ట్ కాకుండా. నిరసన కార్యక్రమం నీట్ ఎగ్జామ్ పైన, నీట్ పరీక్ష పత్రం లీకేజ్ పైన, దాంట్లో నిజాయితీ ఉందా లేదంటే రాజకీయ ప్రోద్బలం ఉందంటే మీరు ఏం చెప్తారు? సార్ నా ప్రకారంగా అయితే ఇప్పుడు దాంట్లో ప్రొటెస్ట్ దేనికి చేస్తున్నారు? దాంట్లో ప్రొటెస్ట్ చేసేది నీట్ ఎగ్జామ్ గురించి. ఆ ఎగ్జామ్ ప్రొటెస్ట్ నీట్ తప్ప మిగతా అన్నీ అవుతున్నాయి ఆడ. యాజ్ ఎ రిలీజియన్గా అవుతుంది అండ్ పొలిటికల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎగ్జామ్ నేను రాయలేదు, ఎగ్జామ్లో మీరు పేపర్ లీక్ చేశారంటే స్టూడెంట్లో ఉండాలి. పాలిటిక్స్ ఎందుకు వస్తుంది ఆడ? నార్మల్గా పాలిటిక్స్ ఎందుకు వస్తుంది? అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్లీ స్టూడెంట్స్ అనేటోళ్ళు మీరు బీజేపీకి అగెనెస్ట్గా మాట్లాడడం ఇది రైటా రాంగా? బీజేపీకి అగెనెస్ట్ అంటే ఇది ఒకటి అందరు కలిసి ఒక
ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ని పడేసేయాలి అన్నట్టు ఒక నా అంటే అందరికీ తెలుస్తుంది అది. బట్ ఏంటంటే బీజేపీ గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఒక పెద్ద స్టెప్ తీసుకుంటున్నారు వీళ్ళందరూ అని నేను అనుకుంటున్నాను. అంటే ఇది ఈ ప్రొటెస్ట్ అనేది పక్కదారి పడుతుంది అంటున్నారు. అంతే 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 నార్మల్. అంటే నినాదాలు హిందూకు సంఘాలు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం. ఇప్పుడు స్టూడెంట్ ఫెయిల్ అయిందో పాస్ అయిందో ఆయన ఎగ్జామ్ రాయలేదో ఆయన రాసిండో అది సెకండరీ. బట్ ఈడ వచ్చేసి మన దేవుళ్ళకి హిందూ దేవుళ్ళ వాళ్ళ గురించి చెడ్డగా చెప్పడం అంటే సబ్జెక్ట్ లేని విషయమే. అండ్ ఇంకోటి వచ్చి వాడు ఎవడో వానికి అసలు ఎగ్జామ్ గురించి తెలియదు. వాడు 10th కూడా రాసిండో రాయలేదు, ఫుల్ ఫామ్ కూడా తెలియదు, నీట్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు, వాడు వచ్చి ప్రొటెస్ట్ చేస్తుండు. దేని చేస్తుండు? అసలు ఒక పాయింట్ ఈడ ఏంటంటే అందరూ వచ్చి ఒక నార్మల్గా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ చేయాల్సిన విషయం కాదు ఇది. అంటే ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కానీ నీట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు మా ప్రాబ్లమ్ ఏది ఉంది అది సాల్వ్ చేయమంటున్నారు. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా వేరే ప్రాబ్లమ్స్ని ఇన్వాల్వ్ చేస్తారు ఈడ. అది అంటే ఇది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ అంతే. ఇప్పుడు నార్మల్లీ మనం బంగ్లాదేశ్ని చూసినాం, పాకిస్తాన్ని చూసినాము, శ్రీలంకని చూసినాము, నేపాల్ని చూసినాము. ఇక్కడ ఏంటంటే బట్ ఐ థింక్ మోదీ సార్ విల్ బి అంటే ఆయన ఉంగేటట్టు ఆయన మనిషి కాదు. బట్ ఆయన స్టాండింగ్లో ఉన్నాడు అండ్ వీ ఆల్ సపోర్ట్ హిమ్ వెరీ మచ్. అండ్ అంటే యూత్కి అంటే నార్మల్లీ ఎడ్యుకేటెడ్ యూత్కి తెలుసు అది ఆయన రైట్ ఆర్ రాంగ్ అనేది ఆయనకు తెలుసు, అందరికీ తెలుసు. బట్ ఏంటంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు అగెన్స్ట్ పార్టీ వాళ్ళు చేసే వితంతు ఇది అంతే. వీళ్ళకి సిజేపీ వాళ్ళకి ఫారెన్ నుండి ఫండ్స్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? అదే కదా సార్ చేసే ప్రొటెస్ట్ లో న్యాయం లేదంటారు. లేదు సార్, మన మోదీ సార్ అది ఫారెన్ ఫండ్స్ వస్తున్న దానికి ఒక రూల్ తీశారు కదా, ఎఫ్ఆర్సిపి కదా, దానికి బ్లాక్ చేయాలని ఇదంతా ఒక కుట్ర అంతే. అంటే వెనకాల ఏ పార్టీ ఉంది అనుకుంటున్నారు? నా ప్రకారంగా అయితే అన్ని పార్టీలు ఉన్నాయండి దేశానికి. ఓన్లీ నా ప్రకారంగా దేశానికి వర్క్ చేసేది ఓన్లీ మోదీ సాబ్ అండ్ బీజేపీ అంతే. ఇదంతా ఏ పార్టీ వచ్చినా కానీ ఇప్పుడు మోదీ సార్ ఒకవేళ ఇండియాలో లేకుంటే మీరు ఆలోచించవచ్చు ఇండియా పొజిషన్ ఏమవుతుండే. అంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్. ఇప్పుడు ఓన్లీ మన సరౌండింగ్, ఇప్పుడు మన ఇంట్లో ముంగట మన నేబరు ఆయన ఇంట్లో కొట్లాటలు అవుతున్నాయంటే కొంచెం ఎఫెక్ట్ ఇక్కడ వరకు కూడా వస్తుంది. బట్ మనకు మోదీ సార్ కాపాడుతున్నారు కాబట్టి మనకు ఆ ఎఫెక్ట్ రాలేదు, రానియర్ కూడా నా అభిప్రాయం. అంటే మీరేమో ఇట్లా అంటున్నారు, దేశంలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు విద్యార్థులు అందరూ పోయి ఢిల్లీలో కొట్లాడుతూ ఉన్నారు, అక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు, కొన్ని రోజులు చేస్తూ ఉన్నారు. అదే సార్, ఇప్పుడు ఢిల్లీలో వర్క్ చేసేటోళ్ళు అవన్నీ చూడండి పనికి మాలి. ఏంటంటే జస్ట్ గవర్నమెంట్ని కూలగొట్టాలి, మన అదేమంటారు దాన్ని మన దాన్ని మనం అంతే. అంటే సిజేపీ పార్టీ వల్ల బీజేపీకి నష్టం ఉన్నది, ఆల్రెడీ మోడీ భయపడుతున్నాడు, అందుకేసం 2 వీడియోలు రిలీజ్ చేసిండు అర్ధరాత్రి అని చెప్పేసి చెప్తాను. ఐ డోంట్ థింక్ అంటే సార్ ఇప్పుడు నరేంద్ర మోదీ సార్ ఏంటంటే ఆయన జస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళ చిన్నపిల్లలు వీళ్ళకి ఏం తెలీదు, వాళ్ళకి మనం ఈ విధంగా చెప్తే వాళ్ళు ఓకే చేస్తారు అన్నట్టు ఆయన ఒక ముంగటొచ్చి చేసిన స్టేట్మెంట్. కానీ ఆయన భయపడి అవన్నీ చేయాల్సిన ఆయనకు అవసరం లేదు. ఐ థింక్ ఆయనకు అవసరం కూడా రాదు. అంటే సిజేపీ చేసే ప్రొటెస్ట్లో న్యాయం లేదు, నిజాయితీ లేదు 100%. ఈజ్ ఓన్లీ ద వన్ మ్యాన్ ఆర్మీ. మిస్టర్ మోదీ సార్ విల్ బి ఆల్వేస్ వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన ముంగట ఇప్పుడు కూడా ఉన్నారు. లాస్ట్ 2014 మీరు ఈ డిఫరెన్స్ని చెక్ చేయాలంటే బిఫోర్ 2014 ఇప్పుడు 2021లో రాజస్థాన్లో ఎస్ఐ ఎగ్జామ్స్లో కూడా ఉండే, అవి కూడా పేపర్ లీక్ అయింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, మరి దాని గురించి ఎవరు క్వశ్చన్ అడగలేదు, అవునా కదా? మళ్ళీ తెలంగాణలో కూడా అయింది, కేరళలో కూడా అయింది, దాని గురించి ఎవరు ఏం అడగలేదు. ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టెప్ విచ్ ఈస్ టేకెన్ బై అపోజిషన్ పార్టీస్, దట్స్ ఆల్. ప్రకాష్ రాజు వచ్చి అక్కడ నిరసన చేస్తున్నాడు. ప్రకాష్ అది స్టార్ది తర్వాత స్టార్ ఉందో అది ఏముందో తర్వాత అందరిది అంటే స్టెప్ బై స్టెప్ ఆయన అంత రాసి పెట్టుకుంటున్నాడు, తీస్తారు బయటికి. అది తీసినప్పుడు అందరికీ అర్థమవుతుంది.
ఎందుకంటే ఇప్పుడు చేసే ధర్నాలంతా చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం డైలీ న్యూస్ చూస్తున్నాం. దాని ప్రకారం అయితే ఇది అంతా గేమ్ ప్లాన్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకోటి కాంగ్రెస్, వీళ్ళందరూ కలిసి ఉన్నారు. వీళ్ళందరూ చేసే ఇండి కూటమి అంతా కూడా ఇండి కూటమి. ఓకే. అది అంటే అక్కడ వాస్తవం కూడా నీట్ పరీక్షా పత్రం లీకేజ్ వల్ల చాలా మంది విద్యార్థులు అన్యాయం జరిగింది, బలైపోయినారు. మరి దానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు, అందులో మన న్యాయం లేదంటే ఎట్లా? ఇప్పుడు నీట్ అనేది ఆల్రెడీ సాల్వ్ అయిపోయిన ప్రాబ్లం సార్. ఓకే. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ ఉన్న జాగా అందరితోనే అయింది, లీక్ అయింది. వాళ్ళు ఏమైనా రిజైన్ ఇచ్చిర్రా, ఏమన్నా అట్లా అంటే రిజైన్ అంటే ఏమన్నా దిగిపోయారా, అట్లా ఏం చేసి అవేం కాలేవు కదా సార్. ఓన్లీ వై మోడీ అంటే వెనకాల ఎవరు ఉన్నారు? వెనకాల సీజే పార్టీయే ఉన్నది, సిజేఎం, సిజేపీ పార్టీ. సిజేపీ పార్టీ. సో ఫండ్స్ వస్తున్నాయని చెప్పి ఫండ్స్ వస్తున్నాయి అనేసి, కానీ అది లక్షలాది మంది దేశంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు మొత్తం అక్కడ పోయి ధర్నా చేస్తున్నారు, మీరు ఫండ్స్ అంటున్నారు. నాకు తెలిసిన కాడికి అది ఇట్స్ ఏ గేమ్ ప్లాన్ సార్. ఓకే. ఈ ఒక ప్లాన్ హిసాబ్తోనే చేస్తున్నారు అన్నట్టు నాకు అనిపించింది అంతే. ఓకే. ఇక జనాలకు కూడా అందరికి తెలుస్తున్నది, ఇప్పుడు డైలీ న్యూస్ చూస్తుంటుంది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ కమింగ్ అప్, ఇదంతా తెలుస్తుంది కదా సార్. పార్లమెంట్ కూడా సంభిద్దాం అనేసి మొత్తం అది ఒక గేమ్ ప్లాన్ లాగానే అనిపించింది. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందా సార్? ధర్మేంద్ర ప్రధాన్ సార్ కరెక్ట్, రాజీనామా గురించే చేస్తున్నారు, కానీ ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు సార్. ఇక అయినాయి, లీక్ అయినాయి, దాన్ని మనం ఏం చేయలేము, అయినాయి. కానీ యాజ్ పర్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్లో ఇన్ఫర్మేషన్ ఏమున్నదంటే దే విల్ అంతే ఇన్స్పెక్షన్ అవన్నీ నడుస్తాయి, అవన్నీ తీస్తారు. 1 by 1 everyone will be count down. అంటే కొన్ని పార్టీలు కావచ్చు, కొన్ని నాయకులు కావచ్చు నిరసన చేస్తున్నారు. అయితే ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయా రాష్ట్రాల్లో కూడా ప్రశ్న పత్రం లీకేజ్ జరిగింది. మరి వాళ్ళు నిరసన చేయడం దాన్ని ఇలా వస్తారు మీరు? సార్ ఇది టోటలీ ఫ్రాడ్ లాగానే ఉన్నది సార్. వాళ్ళు చేసినప్పుడు అయితే ఏం లేదు. ఈవెన్ ఇప్పుడు కేటీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీరు చూడండి, కేసీఆర్ చనిపోయారు, విద్యార్థులు చనిపోయారు, పేపర్ లీక్ అయింది, అంతా తెలిసిందేనా. అది లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు నో రిజైన్, నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. దెన్ నౌ వై మోడీ? అవుతుంటాయి. దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు బీజేపీ ప్రభుత్వాన్ని తీసేయడానికి తీసుకోవడానికే ఇదంతా కుట్ర నడుస్తుంది అన్నట్టు నా అభిప్రాయం. కానీ అది వాళ్ళు ఏం సాధించలేరు అన్నట్టు, అది కూడా నేను చెప్తాను. మరి మోడీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, మీరు ఏమంటారు? మొన్న అర్ధరాత్రి 12 గంటలకు వీడియో రిలీజ్ చేసిండు. గతంలో పాకిస్తాన్ శత్రు దేశాలు కూడా భయపడిన మోడీ సీజేపీ పార్టీ చేసిన నిరసనకు భయపడి రాత్రి సమయంలో ప్రెస్ మీట్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే మీరు ఏమంటారు, భయపడ్డా లేకపోతే మామూలుగా? సార్ యాక్చువల్లీ ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ద స్టూడెంట్స్ ఆల్సో. దాని గురించి ప్రధానమంత్రి ఎవరి గురించి ఇస్తున్నారు రెస్పాన్స్? అర్ధరాత్రి కూడా స్టూడెంట్స్, వాళ్ళ జీవితాలు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఫ్యూచర్లో ఏముంటుందో వాళ్ళకి తెలుస్తలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వెంబడెళ్ళి, ఈ సీజేపీ గవర్నమెంట్ వెళ్ళి జీవితాలు మాయలో వాడిపోయి జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు. వాళ్ళకి తెలుస్తలేరు. కానీ యాజ్ ఏ ప్రధానమంత్రిగా ఈజ్ డూయింగ్ హిస్ జాబ్. మీకు తెలుసు, డైలీ ఈ వర్క్స్ ఫర్ 24 hours. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, పుట్టింగ్నే కాదు. అంటే ఇక్కడ ప్రొటెస్ట్ పేరిట అక్కడ కొన్ని వేరే విద్రోహ శక్తుల్ని పెంచి పోషిస్తున్నారు అని చెప్పి జరుగుతూ ఉన్నాయి. అక్కడ నినాదాలు కొన్ని వేరే చేస్తూ ఉన్నారు, అక్కడ వెళ్ళిన కార్యక్రమం వేరు, కొంతమంది వేరే చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? సార్ ఇది టెర్రరిస్ట్ బుద్ధి కలిగిన వాళ్ళే చేస్తారు సార్ ఇట్లా. ఇప్పుడు న్యాయంగా ఎన్నో ధర్నాలు అయినాయి, ఏది ఉందో ఆ ధర్నా చేయాలి, నా ప్రాబ్లం ఇదని పెట్టాలి, వెళ్ళిపోవాలి. దెన్ గవర్నమెంట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. బట్ ఇట్ ఈజ్ ఏంది, మోడీ తుమారే తుకడే హోంగే, ఇవన్నీ ఇవేంది జిహాదీలా సార్? అవన్నీ రాంగ్ కదా సార్. మరి వాస్తవానికి వాళ్ళు చేసే దాంట్లో కూడా న్యాయం ఉంది, స్టూడెంట్స్ ప్రొటెస్ట్. కానీ వీళ్ళు జంతర్ మంతర్ తీసేసి ఎక్కడైనా ఏరియా డిఫరెంట్ అన్నా ఇవ్వాలి వీళ్ళకి. ఇప్పుడు జంతర్ మంతర్ అంటే అందరికీ ఇప్పుడు ధర్నా చేయడానికి ఆప్షన్, అదే ప్లేస్లో ఇచ్చి కూడా తప్పు పని చేసిరు అన్నట్టు నాకు ఒక అభిప్రాయం, అంటే నా ఒపీనియన్. బీజేపీ పార్టీ కూడా ఈ ఇష్యూ పైన ఎప్పుడో ముందే స్పందిస్తే ఇంత దూరం వచ్చేది కాకుండా అనిపిస్తుంది మీకు? ఇక స్టూడెంట్స్ కాబట్టి ఏం చేయలేకపోయారు కదా సార్. ఇగో సార్ పేపర్ లీక్ అయిందంటే అందరికీ బాధనే, తల్లిదండ్రులకు బాధనే, పిల్లలకు బాధనే, మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, ఇవన్నీ బాధ. ఇక స్టూడెంట్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ ఆల్సో. ఇక ఆప్షన్ మనము ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా వాళ్ళని ఫోర్స్ ఏం చేయలేదు. యాజ్ పర్ రూల్స్ మళ్ళీ ఎగ్జామ్ డేట్ పెట్టారు, కంటిన్యూ చేసారు, యాజ్ పర్ రూల్స్ కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడు దాన్ని ఏదో చేసి మళ్ళీ ఇప్పుడు అది రిజెక్ట్ చేసి అవన్నీ చేయలేరు కదా సార్. యాజ్ పర్ ప్రోటోకాల్ హిసాబ్తో అది చేయాల్సిందే. ఇక స్టూడెంట్స్ కాబట్టి మనం ఏ గవర్నమెంట్ అయినా స్టూడెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది ఇస్తున్నది కూడా గవర్నమెంట్. కానీ వీళ్ళు చేసే పని అయితే రాంగ్ ఉన్నది. స్టూడెంట్స్ ధర్నాలో వెళ్ళి ఇంటర్ఫియర్ అయ్యి జిహాదీ వాళ్ళు వచ్చేసి
నాకు తెలిసి అయితే ఈ కేజ్రీవాల్ కూడా ఐఏఎస్ ఉండి కూడా నాకు విచిత్రం అనిపిస్తుంది. ఈయన లాంటి మనుషులు ఇక్కడ దేశంని నాశనం చేయడానికి. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ అన్నారు, ఈయన ఎందుకు వచ్చిండండి? కేజ్రీవాల్ ఎందుకు వచ్చిండు అక్కడ? అదొక పార్టీ, ఓకే. మళ్ళా షబానా ఆజ్మీ ఎందుకు వచ్చింది? ప్రకాష్ రాజ్ ఎందుకు వచ్చిండు వానికి? అసలు నాకు తెలిసి అయితే ఆ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాడిని బ్యాన్ చేయాలి. ప్రకాష్ రాజ్ మళ్ళీ బ్యాన్ చేయాలి. అసలు సినిమాలో ఇవ్వద్దు వానికైతే. సినిమా లేదు కాబట్టి ఇట్లా చేస్తున్నారు. ఇక ఫండ్స్ వస్తున్నాయేమో సార్, అందుంచే కదా మనకి బయట నుంచి ఫండ్స్ వస్తుంటేనే కదా FCRA దాని గురించి అట్లా ఇస్తుంది. సో అంటే సస్యశ్యామలంగా ఉన్నటువంటి దేశాన్ని మరో శ్రీలంక పాకిస్తాన్ చేయడమే లక్ష్యంగా చేస్తున్నారు మీ అభిప్రాయం? అవునండి, అట్లా చేయాలనుకుంటారు కానీ వాళ్ళు చేయలేరు కూడా, వాళ్ళతో కాదు. మోడీ ఈజ్ దేర్ అండ్ నెక్స్ట్ యోగి ఈజ్ ఆల్సో దేర్, వాళ్ళు ఏం చేయలేరు. కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారుగా, అందులో న్యాయం ఉందా, నిజాయితీ ఉందా? మీరు ఏం చెప్తారు? వాళ్ళు సపోర్ట్ చేస్తారా? మీరు సపోర్ట్ చేస్తాం అబ్సల్యూట్లీ. అంటే దేని గురించి? అంటే మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే ఎంతైనా కష్టం అవుతుంది కదా, వాళ్ళు అంతమంది చదివి అన్ని చేశారు, మళ్ళీ ఇప్పుడు పెడితే అలాగే కష్టమవుతుంది. దానివల్ల చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగే రాజకీయాలలో అయితే ఏదన్నా చేస్తారా? ఓట్లు ఉన్నాయి కదా, దానికి రిలేటెడ్గా ఓట్లు ఒకరికి వేయాల్సింది ఒకరికి, అంటే నార్మల్గా ఒక పార్టీ గెలుస్తుంది అంటే ఇంకొక పార్టీ గెలుస్తుంది, అలాగా లాస్ట్లో వేరేది వస్తుంది కదా, అలాంటప్పుడు ఇది కూడా అలాగే చేస్తారా? దీన్ని ఏమంటుందంటే రాజకీయం చేస్తూ ఉన్నారు. CJP పార్టీ వెనకాల కొన్ని మంది BJP పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి ఆ పార్టీని ప్రభుత్వం కూలగొట్టే విధంగా CJP పార్టీకి కొంతమంది పార్టీలు సపోర్ట్ చేసి వాళ్ళని ముందు పెడుతున్నారని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. మీరు ఏమంటారు? వాళ్ళు చేసేదంటే న్యాయం ఉందా, లేకపోతే వెనకాల పార్టీల సపోర్ట్ ఉందా అంటారు? మీరు ఏమంటారు? పార్టీ సపోర్ట్ అయితే ఏమీ లేదు. ఎవరి స్టూడెంట్స్ వాళ్ళ కోసం, వాళ్ళ చదివి అంత కష్టపడినారు కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నారు. దీంట్లో పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమీ ఉండదు, ఏమీ లేదు. సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తారు. బ్రదర్ మీ పేరు? రామ్. ఏం చేస్తారు? నేను స్టూడెంట్. ఓకే, అంటే మీకు ఇది అవసరమైనటువంటి ఈ ప్రశ్ననే. ఓకే, నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ పైన జరుగుతూ ఉంది నిరసన ఢిల్లీలో. దీనికి CJP పార్టీ ముందు నడిపిస్తూ ఉంది. వీరికి సపోర్ట్గా ఇండి కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఇంకొన్ని పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉంది. వారు చేసే ప్రొటెస్ట్లో నిజాయితీ ఉందా అంటే మీరు ఏం చెప్తారు? కొంతమంది ఏమో రాజకీయం చేస్తూ ఉన్నారని మరి కొంతమంది చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? 100% నిజాయితీ ఉందన్న. ఎందుకంటే అది స్టూడెంట్ రైట్స్, అవి బేసిక్ రైట్స్ కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ నీట్ అంత కష్టపడి చదువుతారు. నేను కూడా JEE మెయిన్స్ ప్రిపేర్ అయ్యా. ఇప్పుడు పేపర్ లీక్ అయ్యి మంచిగా రాసాం, మనం మంచిగా రాసినాక పేపర్ లీక్ అయ్యి మనకు సీట్ రాకపోతే మనకు బాధ్యత ఉంటుంది కదా, మనకు బాధ ఉంటుంది కదా. కొన్ని ఇయర్స్ కష్టపడి చదివి అనేది నీట్ ఎగ్జామ్ అంటే అది ఇంకా JEE మెయిన్స్ కంటే ఇంకా ఎక్కువ అది చాలా. సో అలాంటి చేస్తున్నప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ చాలా హెల్ప్ చేస్తుంది స్టూడెంట్స్కి ఆబ్వియస్లీ, ఎందుకంటే వాళ్ళని అండగా ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడ మీరేమన్నారంటే పాలిటిక్స్ ఏమైనా అవుతున్నాయంటే వాళ్ళు ఏమైనా వాళ్ళు పట్టించుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రానివ్వరు దాంట్లోకి, ఎందుకంటే అది యూత్ పార్టీ, అది ప్రతి యూత్ మూమెంట్ని చూసుకుంటుంది కాక్రోచ్ జనతా పార్టీ. సో అభిజిత్ దీప్కే వెరీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ ద మ్యాన్. అంటే ఆయన వెనకాల CJP పార్టీ పెట్టడానికి కావచ్చు, ఈ నిరసన చేయడానికి వెనకాల వేరే పార్టీలు ఉన్నాయి నడిపించింది అని చెప్పి చెప్తా ఉన్నారు. అందులో మీరు అట్లా మీకు అనిపించిందా, లేదంటే అజిత్కే కరెక్ట్గా వెళ్తుందని చెప్పేసి మీకు అనిపించింది? నాకు అట్లేం అనిపించలేదు. బికాజ్ అతను ఒక ఇండివిజువల్గా స్టెప్ తీసుకున్నారు, అతను అది చేస్తూ ఉన్నారు అనమాట. అంటే అతను వేరే పాలిటిక్స్ ఎంట్రోనికి కూడా అతను స్కోప్ ఇవ్వట్లేదు. అతను బేసిక్ రైట్స్గా అతను పోరాడుతున్నారు స్టూడెంట్స్ కోసం. అక్కడ ఏం పాలిటిక్స్ ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. అంటే అక్కడ ఢిల్లీలో ఎవరైతే వెళ్తున్నారో చాలామంది యువకులు కావచ్చు, విద్యార్థులు, కొంతమంది నినాదాలు వేరే చేస్తూ ఉన్నారు. అంటే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా చేయడము, ఇట్లా చేయడం వల్ల CJP పార్టీకి మైనస్ కలిగే అవకాశం ఉందంటారా, లేకపోతే వెనకాల రాజకీయం ఉందని అనుకోవచ్చా? మనం ఇప్పుడు ఏదైనా ఒక స్టెప్ తీసుకున్నప్పుడు దానికి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఆబ్వియస్లీ. మంచి సైడ్ రెండు ఉంటాయి ఆబ్వియస్లీ. ఇప్పుడు అక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఒక 50 to 80% స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ కష్టం మీద చదివారు కాబట్టి వాళ్ళకి బాధ్యత ఉంది కదా, వాళ్ళు బాధపడ్డారు కాబట్టి వాళ్ళు వచ్చి చేస్తున్నారు ఆ ప్రొటెస్ట్. సో కొంతమంది 20% స్క్రాప్ ఉంటుంది ఎక్కడైనా, వాళ్ళు ఎట్లా దీన్ని హ్యాండిల్ చేద్దాం, ఎట్లా చెడగొడదాం అని చూస్తూ ఉంటారు. రీల్స్ కోసం, పబ్లిసిటీ, హైప్ కోసం కొంతమంది వెళ్ళి దాన్ని. ఇప్పుడు అక్కడ పోలీసులు కూడా కొడుతూ ఉన్నారు. అక్కడ చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ అవుతుంది అక్కడ, కానీ మధ్యలో పోలీసు లాఠీ చార్జ్ చేయడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ షుడ్ రెస్పాండ్ ఫర్ దట్. బికాజ్ అక్కడ నరేంద్ర మోడీ అనేది చాలా, అది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మనం ఏం తప్పు చేస్తే మన పేరెంట్స్ బాధ్యత కదా. తర్వాత అది మళ్ళీ అవుతుందా సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ అయితే అదే కదా, మనం అయితే రెసిగ్నేషన్ ఇచ్చేయాలి. తర్వాత అవుతుందో లేదో
ఇప్పుడు ఎలాగో మనకి నరేంద్ర మోడీ అనే వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ తీసుకొస్తున్నారు, తర్వాత అవ్వాల్సింది జరుగుతుంది. కానీ అక్కడ తప్పు జరిగింది కాబట్టి హీ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ హీ హ్యాస్ టు గివ్ ద రెసిగ్నేషన్. అభిజిత్ జీప్కే మీరు అడిగిన ప్రకారం అక్కడ పాలిటిక్స్ జరుగుతున్నాయంటే చెప్పలేము, మనకి తెలియదు కదా, కొంత టైం పడుతుంది. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది, చాలా డేస్ అయింది, కానీ ఇప్పుడు ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి ఇప్పుడు ఒక ప్రొటెస్ట్లోకి వచ్చారు అందరూ. సో అలాగా ఏదైనా పాలిటిక్స్ జరిగితే మనకు తర్వాత తెలుస్తుంది. కానీ నేను అనుకున్న ప్రకారం పాలిటిక్స్ ఏం లేదు. అతను యూత్ కోసం చాలా బాధపడుతున్నాడు. అతనికి ఏం అవసరం, అమెరికాలో ఒక మంచి లైఫ్ వదిలేసి ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ కోసం నించున్నారు. అతను ఒక కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి స్టూడెంట్స్ కోసం చేస్తున్నారు. సో అది పాలిటిక్స్ అయితే ఏం కాదు, అతను కష్టపడుతున్నారు అంతే. యూత్ సిజేపీ పార్టీ చేస్తున్నటువంటి నిరసన నిజాయితీ ఆనెస్ట్ అది, నేనైతే సపోర్ట్ చేస్తున్నా, నేను ఫాలో అవుతున్నా కూడా దాన్ని.